తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గాన్ని మరింత విస్తరించారు. కూటమి భాగస్వామ్య పక్షాలైన వీసీకే, ఐయుఎంఎల్ నేతలను కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 35కు చేరగా దళిత సామాజిక వర్గానికి చారిత్రాత్మక ప్రాతినిధ్యం లభించింది. వీసీకే పార్టీ నుంచి వన్ని అరసు, ఐయుఎంఎల్ పార్టీ నుంచి షాజహాన్ ఇవాళ మంత్రులుగా ప్రమాణం చేశారు. వన్ని అరసు చేరికతో కేబినెట్లో దళిత మంత్రుల సంఖ్య 8కి చేరింది. రాష్ట్ర చరిత్రలోనే గరిష్టంగా మంత్రివర్గంలో 4 మహిళలకు చోటు కల్పించారు. నిన్న టీవీకే నుంచి 21 మంది, కాంగ్రెస్ నుంచి 2 ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. దాదాపు 6 దశాబ్దాల తర్వాత తమిళనాట కాంగ్రెస్ పార్టీ అధికార కూటమిలో భాగస్వామి కావడం ఇదే ప్రథమం. 67 తర్వాత తొలిసారి తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామి అయింది కాంగ్రెస్. తమిళనాడులో సుస్థిర పాలనే లక్ష్యంగా మిత్రపక్షాలన్నింటికీ కేబినెట్లో సముచిత స్థానం కల్పించారు టీవీకే అధినేత విజయ్. దళిత, మైనారిటీ, మహిళా సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ సరికొత్త సామాజిక సమీకరణలతోటి సరికొత్త కేబినెట్ ఏర్పాటైంది. ఇక ప్రత్యేకంగా ఏఐ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశారు.